తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వార్తల్లో నిలిచారు. కొత్తగూడెంలో ముస్లింలకు బేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు ఇఫ్తార్ విందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బాల్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారని, అప్పుడు తన తాత అమ్మమ్మలు దగ్గరలో మసీదుకు తీసుకెళ్లి తాయెత్తు కట్టించారని, ఆ తాయెత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలేంటని పలువురు విమర్శిస్తున్నారు. ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట, మన బడే మసీద్ దగ్గర. సో వారికి ప్రయత్నం చేసేప్పటికి కూడా డాక్టర్స్ చాలా కష్టం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, అంతా భగవంతుడి దయ అని చెప్పడం జరిగింది. అప్పుడు మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ ఉన్న మసీదులో బడే మసీద్ తీసుకెళ్ళి అక్కడ మౌలవీ సాబ్తో ఒక తావీదు కట్టడం జరిగింది నాకు. ఆ తావీదు ప్రేమ, ఆ అల్లా ప్రేమ నిజంగా ఈరోజు దీని సహాయపడండి ఎప్పటికీ. ఎందుకంటే నేను డాక్టర్లు బతకలో కష్టం అని చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఆ మౌలిక ఇచ్చిన తావిధిలో ఆ బడి మధ్యలో ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టేది నిజంగా మరి बहुत बहुत शुक्रिया, बहुत बहुत ज्यादा बहुत बहुत शुक्रिया। हाँ,